కేటగిరీ ఎవరంటే అతను జీవించుట ద్వారా ఎదుటి వారికి కీడు తీసుకొచ్చేవాడు. అతను కీడు పొందుతాడు, ఎదుటి వారికి ఏం తీసుకొస్తాడట? కీడును తీసుకొస్తాడట. బైబిల్ గ్రంథంలో మీకు ఒక 3 ఉదాహరణలు చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1 తీయండి. యోనా. నినివే పట్టణము పాపముతో ఉన్నప్పుడు నినివేలో ఉన్న ప్రజలను దేవుడు కాపాడాలని ఇష్టపడ్డాడు. వారు దుర్మార్గులు. అష్షూరు రాజ్యానికి ఈ నినివే పట్టణము క్యాపిటల్గా ఉన్నది. ఈ అష్షూరు వారు ఇశ్రాయేలుని చాలా చిత్రహింసలు చేశారు, బానిసలుగా పట్టుకుపోయారు. చాలా భయంకరమైనటువంటి వేదన ఈ నినివే పట్టణస్థులు అనగా అష్షూరు వారు ఇశ్రాయేలుని భయంకరంగా ఏడిపించారు, చాలామందిని చంపేశారు, చాలామంది చర్మాలు కూడా ఒలిసేశారు. భయంకరమైన పట్టణం దగ్గరికి దేవుడు అన్నాడు యోనాతో, యోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం ప్రకటించమన్నాడంటే సువార్తను ప్రకటించమన్నాడు. సువార్తను ప్రకటించమన్న ఈ దైవజనుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని బిడ్డలారా, వెళతానని చెప్పి అతను చేసిన మొట్టమొదటి తప్పిదం ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోవడం ప్రారంభించాడు. తీయండి యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కొని ఎక్కేశాడు. దేవుడు అన్నాడు, ఒక పట్టణాన్ని రక్షించాలి యోనా, నీకు అనితరమైన బాధ్యత అప్పగిస్తున్నాను యోనా, నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రజలకు సువార్త ప్రకటించాలి, వారిని రక్షించాలని చెప్పి దేవుడు యోనాతో మాట్లాడితే వెళతానని చెప్పి మనోడు యొప్పేకు వెళ్ళి తర్షీసుకి వెళ్ళి వాడకి వెళ్ళిపోయాడు. భయంకరమైన తుఫాన్ ఎదురవుతుంది. వాడ ముందు కొనసాగటంలా, వాడ నావికుడేమో సరుకులన్నీ తీసి బయట పడేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ప్రాణాలు చాలా అల్లకొల్లగా మారిపోయినాయి. మారిపోతున్నప్పుడు అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇది తుఫాన్లు వచ్చే సీజన్ కాదు కదా, ఎంత అకస్మాత్తుగా తుఫాన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ కీడు ఎవడి వల్ల వచ్చిందో తెలుసుకుందామని చీట్లేశారట. చీట్లేసిన తర్వాత అందరు చీట్లతో ఎవరి మీద పడిందంటే యోనా మీద పడింది. అసలు ఈ బాబుగారు ఎక్కడున్నాడని చెప్పి ఎదుక్కుంటా కిందకు వస్తే ఆడ అడుగు బాగాన చక్కగా ఏం చేస్తున్నాడు, ఈయన నిద్రపోతున్నాడు. బయటికి తీసుకొచ్చారు. అసలు నువ్వు ఎవడోరా, ఇంత తుఫాన్లో నీకు నిద్ర ఎలా పడుతుందరా? వాడేమో అటు ఇటు కదిలిపోతుంది, భయంకరమైన గాలి ఏమో ఇసురగొడుతుంది, కిందకు పోయి హ్యాపీగా నువ్వు ఎలా నిద్ర పడుతుందా? మేము ప్రాణాలు పోయి మేము ప్రాణాలు అరచేతి పట్టుకుని ఎలా బతకాలని మేము ఆలోచిస్తుంటే కిందకి వెళ్ళిపోయి అసలు నువ్వు ఎలా పడుకున్నారు, అసలు నువ్వు ఎవడో, ఎక్కడి నుంచి వచ్చావు, నీది ఏ ఊరు అని అడిగారు. అప్పుడు ఈయన అంటాడో, నేను ఎవరునా కాదు, జీవము గల దేవుని సేవకుడైన యోనా, నేను హెబ్రీయుడిని, నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను నినివేకి వెళ్ళాలా, నేను దేవుని మాటకు లోబడతలేదు, నేను దేవుని మాటకు లోబడకపోవటం వల్ల ఈ తుఫాను వచ్చింది, మీరందరూ కలిసి నన్ను ఎత్తి సముద్రంలో పడెత్తే కీడు ఆగిపోద్దని చెప్పాడు. చెప్పండి, ఒకని వల్ల ఎవరికి వచ్చింది కీడు? ఎంతమంది ఉంటే అంతమంది ఏమైపోతారు చెప్పండి? అందరూ చచ్చిపోవడం మంచిదా, ఒకటి సముద్రంలో పడేయడం మంచిదా? చెప్పాలండి. 1వ అధ్యాయం 12వ వచనం చదవండి యోనా గ్రంథం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చెనని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో ఏం చేయమన్నాడు? ఇదండి, ఇతనిని బట్టి మొత్తం వాడలో ఉన్న వారందరికీ ఏం సంభవించిందంట? కీడు సంభవించింది. ఆశీర్వాదంగా ఉండాల్సిన వాడు ఒక పట్టణము దగ్గరికి వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు వెళతానని చెప్పి కూడా దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన వాడు, ఎప్పే దగ్గరకు వచ్చి ఆ తర్షీసుకెళ్ళి వాడ దగ్గరికి వెళ్ళిపోయినవాడు, వెళ్ళిపోతూ ఆ తుఫానులో చిక్కుపడిపోయినప్పుడు ఇతని ప్రాణము అందులో ఉన్న వారందరికీ కీడుగా సంభవించింది. బిడ్లారా, నువ్వు దేవుని మాట వినకపోవటం వల్ల వాడ అనగా కుటుంబము, నీ కుటుంబములు అందరికీ కీడు నీ వల్ల సంభవిస్తుందేమో, జాగ్రత్త. అక్కడైతే యోనాను ఎత్తి నీటిలో పడేశారు,
ఈ మధ్యాహ్నం నిన్ను వాడలో నుంచి సముద్రంలో గోదావరిలో పాడేయడం కాదు, కానీ ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదే మారు మనస్సు, అదే పశ్చాత్తాపము. ఈ మధ్యాహ్నం గనక నీవు కీడు చేస్తూ ఉన్నట్లయితే, నీ కుటుంబానికి నీవు కీడు తెచ్చేదానిగా అయిపోయినట్లయితే, బిడ్డ ఒక మాట చెప్తున్నాను, నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయడం కాదు, కానీ ఈ మధ్యాహ్నం కృపలో మనం ఉన్నాము కాబట్టి, అయ్యా ఈ కీడు నా వల్లే సంభవించిందని చెప్పగల దమ్ము ధైర్యం నీకుంటే కనుక దేవుని దగ్గర ఎక్కి ఎక్కి ఏడ్చి హృదయము బద్దలు కొట్టుకొని ప్రభువా కీడు నుండి తప్పించమంటే నా ప్రభు ఖచ్చితంగా తప్పించేవాడై ఉన్నాడు. నా ప్రభు ఖచ్చితంగా తప్పించేవాడై ఉన్నాడు. చేస్తున్న తప్పే నీ ఇంటికి కీడుగా మారిందేమో, జాగ్రత్త. నెంబర్ 1. రెండో వ్యక్తిని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. జాగ్రత్తగా వినండి. ఎవరు ఏలీ అంటే ఇశ్రాయేలీలకు ప్రధాన యాజకుడుగా షిలోహు మందిరములో పరిచర్య చేస్తున్న పెద్ద దైవజనుడు. అతనికి 2 కుమారులు పుట్టారు. వాళ్ళిద్దరి పేర్లు ఏం పేరంటే హొఫ్నీ, ఫీనెహాస్. ఈ హొఫ్నీ, ఫీనెహాసులు ఇద్దరూ కూడా దేవుని సముఖములో ఉన్నారు, ప్రత్యక్ష గుడారములో పెరిగారు. చిన్ననాటి నుండి తండ్రి చేయుచున్న పరిచర్యను చూశారు. వీళ్ళు చూసిన పరిచర్య ప్రకారంగా వీళ్ళు చేయడం మానేసి వీళ్ళు చేస్తున్న పని ఏమిటంటే అసలు వీళ్ళు యెహోవాను ఎరుగని వారుగా మారిపోయారట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని మందిరంలో ఎరిగినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, లేవీ గోత్రానికి సంబంధించిన వాడు, 7 సంవత్సరాలు వయసు వచ్చేసరికే లేవీ కాండాన్ని కంఠస్థ పెట్టిన వారు, 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పంచకాండాల్ని కంఠస్థం చేసిన వారు, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మొత్తం పాత నిబంధన గ్రంథాన్ని అంతటా మెమరైజ్ చేయగలిగినటువంటి దైవజనులు. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తూ కూడా వీళ్ళు చేసిన పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ప్రారంభించారట. ఒక మాటలో చెప్పాలంటే దేవునిని ఎరగని వారైపోయారు. ధర్మశాస్త్రాన్ని చదవడం మానేశారు. భక్తి విషయంలో దేవునికి భయభక్తులు పడడం మానేశారు. వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే దేవునికి అర్పించే దాంట్లో మొట్టమొదటిగా వీళ్ళు తీసుకునేవారు, రెండవదిగా ఆ బలి అర్పణలు అర్పించడానికి వచ్చిన కుటుంబాల్లో వచ్చిన మంచి అందమైన అమ్మాయిలు ఏం చేయడం మొదలెట్టారంటే వాళ్ళతో పాపం చేయడం ప్రారంభించారు. వారు భ్రష్టులైపోయారు, దేవుణ్ణి ఎరగని వారు అయిపోయారు. తండ్రి చెప్పాడు, తండ్రి మాట కూడా వారు వినలేదు. నీ బిడ్డలు వారు ఖచ్చితంగా మన దేవుణ్ణి ఎరిగిన వారై ఉండాలి, ఎరగని వారై ఉండకూడదు. దేవుణ్ణి ఎరిగిన వారై ఉండాలంటే దేవుని బిడ్డలారా నీవు ముందు దేవుణ్ణి ఎరిగిన దానవై ఎరిగిన వాడవై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రార్థన యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. దేవుని పరిచర్యలో భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి మనం బలి అర్పించాలంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి కుటుంబ సమేతముగా దేవుని పద్ధతులు మన బిడ్డలకు నేర్పించాలి. దేవుని వాక్యము నేర్పించాలి. నీ ఇంట్లో ప్రార్థన నేర్పించాలి. నీ ఇంట్లో దేవునికి ఇవ్వడం నేర్పించాలి. వాళ్ళ సంఘంలోనంట 2 బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు. వాళ్ళు స్కూల్కి వెళ్తుండగా వాళ్ళ అమ్మగారు ఇచ్చే పాకెట్ మనీ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ కూడా డబ్బాలో డిబ్బీలో వేసి దాసి మొన్న చర్చి యానివర్సరీ జరిగితే చర్చి యానివర్సరీకి తీసుకొచ్చా 2 పిల్లలు అందరి ముందు డిబ్బీలు ఓపెన్ చేశారట. చిన్న పిల్లలు ఓపెన్ చేసి చూస్తే పాస్టర్ గారు అనుకున్నాడంట ఏముంటాయిలే వాళ్ళు వేసిన రూపాయి పాపాయి ఎంతో మొత్తం అంతా కలిపి ఎంత ఉండదులే, ఒక 1000 రూపాయలు ఎంతో ఉంటాయి అనుకున్నాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక దాంట్లో 25,000 ఉన్నాయి, ఇంకో దాంట్లో 30,000 ఉన్నాయట. వినండి. వెంటనే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్నట్టు అయ్యా మీరు తప్పుగా డిబ్బీలు ఇచ్చారా, మీ పిల్లలతో పాటు మీ పిల్లలు వేసిన డిబ్బీలు ఇచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్పిన మాట ఒకటి చెప్పారట, నా పిల్లలు ఇద్దరికి మేము దగ్గరుండి డబ్బులు చేత పెట్టి ఆ డిబ్బీలో వేయించేవాళ్ళం పాస్టర్ గారు.
ఎప్పుడైతే ఈ పని మా పిల్లలతో చేయించడం ప్రారంభించామో, మా పిల్లలు ప్రార్థనలో, మా పిల్లలు వాక్యములో, మా పిల్లల విధేయతలో పెరుగుతూ ఉన్నప్పుడు మా కుటుంబాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు పాస్టర్ గారు అని చెప్పారట. పిల్లలకి నేర్పించాలండి. బయట ఎంతోమంది పిల్లల్ని చూస్తున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్లెక్స్ల మీద ఎవడు కనపడుతున్నాడు చెప్పండి? ఏమని రాత్నం తెలిసిన వి మిస్ యూరా. మిస్ చేసింది ఈడే. బండెక్కించుకుని తీసుకెళ్ళింది ఎవడో తీసుకెళ్ళి గుద్దేశాడు. ఈడేమో జంప్ అయిపోయి పక్క తప్పాడు. ఈడెళ్ళి మిస్ చేసింది ఎవడో. మళ్ళీ ఈడు ఎడతాడు ఫ్లెక్స్ మీద వి మిస్ యూరా. అసలు ఈడు మిస్ అవ్వాలా? నా ఆశ ఏంటి చెప్పమంటారా? మన బిడ్డలు ఎప్పటికైనా గొప్ప వాళ్ళగా మారిపోవాలా. హల్లెలూయా. నేను చెబుతున్నాను, రాబోయే కాలంలో ఈ మందిరాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినండి బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నాను. ఫీనెహాసు, హొఫ్నీలు, ఫీనెహాసులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తయారైతే, చదవండి ఆ మాట చదవండి, నాకు చాలా బాధ అనిపించింది. 2వ అధ్యాయం 17వ వచనం చదవండి, మొదటి సమూయేలు గ్రంథం. అందువలన జనులు నైవేద్యము చేయుటలో అసహ్యపడుటకు ఆ యవ్వనులు ఏమైపోయారట? ఈ మాట గమనించండి బిడ్డలారా. వీళ్ళిద్దరు వల్ల దేవుని మందిరానికి రాకుండా ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా అసహ్యపడ్డారట. మాట్లాడుతున్న మాటల వల్ల దేవుని మందిరానికి రాకుండా చాలామంది అసహ్యపడుతున్నారేమో. నువ్వు మాట్లాడుతున్న మాటల వల్ల నీ చుట్టుపక్కల వారు, నీ కుటుంబం వాళ్ళు దేవుని మందిరానికి రావడానికి అసహ్యపడుతున్నారేమో. ఆ కీడు తెచ్చిన దాన్ని నువ్వే అయిపోతావు. దేవుడు వదిలిపెట్టాడు సుమా. దేవుడు అంటాడు వాళ్ళిద్దరిని చంపేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడట. ఎంతకాలం మనము వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతావు దేవుని గురించి? 25వ వచనం చదవండి, 2:25. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల, ఒకవేళ నువ్వు మీ అక్క కొట్టేసుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు. ఒకవేళ నువ్వు పాస్టర్ గారు ఇద్దరు కలిసి కొట్టేసుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు. ఒకవేళ నువ్వు మీ ఆయన కొట్టుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు. నీవు పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే దేవుడు విమర్శ చేస్తాడు. తోటి విశ్వాసతో నువ్వు గొడవ ఉంటే విమర్శ చేస్తాడు. కానీ నువ్వు డైరెక్ట్గా సంఘం గురించే మాట్లాడుతున్నప్పుడు, ఎదటోళ్ళని సంఘానికి రానివ్వకుండా నీ మాటల ద్వారా నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడి విజ్ఞాపన చేస్తాడు అని నేను. అయితే యెహోవా వారిని ఏం చేయదలిచాడట? చంపదలిచి ఉండెను గనుక వారు తండ్రి యొక్క మొరను వినకపోయిరి, తర్వాత చచ్చిపోయిరి. తండ్రి యొక్క మనవిని వినకపోయిరి, తర్వాత ఏమైపోయారు వాళ్ళు? చచ్చిపోతారు. ఇదిగో ఇక్కడ ఈ తండ్రి మొర్ర పెడుతున్నాడు. విన్నావా? మారు మనసు పొందావా? దేవుని యొక్క సంఘానికి, దేవునికి వ్యతిరేకంగా నీవు నీ ఇంట్లో కానీ, నీ పక్కలో కానీ, నీ ఆఫీసులో కానీ, నువ్వు చేస్తున్న స్కూల్లో కానీ, నువ్వు చేస్తున్న ఆఫీసులో కానీ, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ సంఘానికి, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడు. వారిని చంపనుద్దేశించాడు కనుక వాళ్ళు మాట లేదు. నేను అనుకుంటున్నాను, కృపాకాలంలో ఉన్నాం, మన మరణానికి దేవుడు తీసుకెళ్ళడం. ఎప్పుడో చెప్పమంటావా? మారు మనసు పొందితే మరణానికి తీసుకువెళ్ళడం. హల్లెలూయా. అలానే ఫీనెహాసులు అన్నారు, తండ్రి మాటకు వాళ్ళు జనాలు వచ్చి ఆరాధన చేయడానికి వీళ్ళు ఏం చేశారట? అసహ్యపడ్డారట. బిడ్డ ఒక మాట చెప్పను, నువ్వు చెబుతున్న మాటలు 10 మందికి ఆదరణ కలిగించి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయాలా? నువ్వే ముందుండి వాడు అలాగా, వీడు ఎలాగా, వాడు అలా పోయాడు, వీడు ఎలా పోయాడు, నేను ఉంటాను ఊడిపోతాను తెల్లంటే, నీకు మాట చెప్పనా? చర్చ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అన్ ఆర్గానిజం అంటాడు. సంఘం అనేది ఒక సంస్థ కాదు, నువ్వు చేస్తున్న స్కూలు కాదు, నువ్వు చదువుతున్న కాలేజీ కాదు, ఇది ఒక జీవకణం. చెప్పండి, ఏంటిది? చెప్పండి, చెప్పండి, ఒకటి చెప్పండి. అంటే జీవకణం అంటే అది అలా పెరుగుతూనే ఉంటుంది, దీనికి మరణం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్య తర్వాత కానీ ఈ మందిరాన్ని ఈ భూమి మీద ఎవడూ పాడు చేయలేడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నంతకాలం. హల్లెలూయా. సంఘము ఎత్తబడిన తరువాత అప్పుడు శ్రమల కాలం భూలోకంలోకి వస్తుంది.
అంతవరకు సంఘాన్ని ఎవడు ఏం చేయలేడు. హిట్లరే చేద్దాం అనుకున్నాడు, నెపోలియన్ చేద్దాం అనుకున్నాడు. వాల్టెర్ అన్నవాడు మొత్తం ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి బైబిల్ మంచిది కాదని చెప్పి ముద్రించాడు. ఆ వాల్టెర్ గారు చేసినటువంటి ఆ బైబిల్ ఆడి ఇంటినే బైబిల్ ముద్రించే సాలగా తీసేసుకున్నారు. మీలో చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు కానీ అసలు చర్చిలో నీకు పిల్లగా నీకు ఏ పరిచర్య అప్పగించిన ఇది నా భాగ్యమని ఎంచి నువ్వు చేస్తే కనుక అసలు నీకు ఎప్పుడో దేవుడు ఆశీర్వదించేసిన. నీకు దేవుని మందిరములో తుడిచే పరిచర్య, పాటలు పాడే పరిచర్య, ఆరాధన చేసే పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, పంచిపెట్టే పరిచర్య, వండే పరిచర్య, ఏ పరిచర్య అప్పగించినా నమ్మకంగా చేస్తే నిన్ను ఖచ్చితంగా 100% దేవుడు దీవిస్తాడు. 100% ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ఆయన మరిచిపోవడానికి నా దేవుడు న్యాయస్తుడు కాదు. నా దేవుడు మర్చిపోవడానికి వాళ్ళందరూ 2 చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరములో నమ్మకంగా కొంతమంది బిడ్డలు పనిచేస్తున్నారు, నిన్ను దీవించడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా వాళ్ళందరికీ ఏం తీసుకొచ్చాడు? కీడు తీసుకొచ్చాడు. ఒఫ్నే ఫీనెహాసులో ఇశ్రాయేలు సమాజం అంతా దేవుణ్ణి ఆరాధన చేయడానికి అసహ్యపడేలాగా వాళ్ళు ఏం చేశారు? ప్రవర్తించారు. 3వ వ్యక్తి ఎవడంటే ఆకాను. చెప్పండి, ఆకాను చేసిన పని ఏంటో చెప్పమంటారా? వాళ్ళు యెరికో దగ్గర ఉన్నప్పుడు యెహోషువ వాళ్ళందరూ సర్వ సమాజంతో అన్నాడు, అయ్యలారా మనం మొట్టమొదటి పట్టణాన్ని జయించబోతున్నాం. అందులో ఉన్న వెండి, బంగారము, ఎత్తడి మొత్తం అంతా దేవునికి సమర్పించబడింది. అందులో మీరు ఏది ముట్టుకోకూడదు. దొరికిన బంగారం, దొరికిన వెండి, దొరికిన వస్త్రాలు, మేలైన వస్త్రాలు దొత్తం తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో మనం ఉంచాలని చెప్పాడు. అలాగే అన్నారు. ఎవడైనా తీశాడా శాపగ్రస్తుడు అన్నాడు. అలాగే అన్నారు. వెళ్ళారు బిడ్లారా, యుద్ధానికి వెళ్ళారు. యెరికో గోడలను దేవుడు కూల్చేసాడు. కూల్చేసిన తర్వాత అందులోకి వెళ్ళారు, యుద్ధాన్ని చేశారు, మొత్తం అందరినీ చంపేశారు. కానీ దరిదాపుగా 5 లక్షల కాల్బలం అనుకోండి. అప్పుడున్న ఇశ్రాయేల్ అందరూ కలిసి ఒకవేళ ఒక 25 లక్షలు 30 లక్షలను బైబిల్ పండితులు చెప్తారు. ఈ 25 లక్షలు 30 లక్షల మంది ఆ యెరికో పట్టణం మీద పడ్డారు అనుకోండి. 25 లక్షల 30 లక్షల మంది యుద్ధం చేస్తున్నారు. ఈ మధ్యలో ఒకడు ఏం చేశాడంటే, ఆకాన్ ఏం చేశాడంటే, బంగారు 10 తులముల బంగారు కంపెనీ, 50 తులాల వెండిని, ఒక మంచి సీనారు వస్త్రాన్ని తీసుకొచ్చి గుడారంలో దాచాడు. అయిపోయింది. ఆ పక్కన ఒక చిన్న హాయి అనే పట్టణం ఉంది. వేగుల వారు వెళ్ళొచ్చారు. అయ్యా అందరం వెళ్ళేందుకు కొట్టేయడం, 3000 మంది వెళ్తే కొట్టేస్తాం, చాలా చిన్నది అది, దాని మీద వెళ్ళి మనం యుద్ధం చేసుకొచ్చేయచ్చు అని చెప్పారు. వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. 3000 మంది యుద్ధానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి హాయి పట్టణస్తులు వారిని హోర్మా వరకు తరిమి 36 మందిని చంపేశారు. ఎప్పుడైతే 36 మందిని చంపేశారో ఈ యెహోషువ దగ్గరికి వర్తమానం వచ్చింది. వాళ్ళు పరుగున వచ్చి అన్నారు, 3000 మంది వాళ్ళ దగ్గర మేము నిలబడలేకపోయామయ్యా, 36 మంది చనిపోయారంటే యెహోషువ ఆ పెద్దలందరూ నెత్తి మీద బూడిద పోసుకొని గోనె పట్ట కొట్టుకొని మొక్కాళ్ళు కిందకెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. అయ్యా నీ నామం ఏమైపోవాలయ్యా, మేము అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయాలు చేసావు కదయ్యా, ఆకలవుతుందంటే మన్నాన్ని ఇచ్చావు కదయ్యా, మాంసం కావాలితే పూరేళ్ళు ఇచ్చావు కదయ్యా, ఇదిగో నాయనా యొర్దాను నదిని పాయలు చేసావు కదా నాయనా, మమ్మల్ని యెరికో దాటించావు కదా నాయనా, అసలు హాయి అంత నాయనా, యెరికో బలమైన కోటనే పడగొట్టే పేకమేడలా కూల్చేసావు కదా నాయనా, ఏంటి ప్రభువా ఏంటి మాకు ఇంత బాధ కలిగించావు ఏంటి నాయన అంటే, దేవుడు యెహోషువన్నాడు, ఎందుకు నీ ముఖం కింద పెట్టుకున్నావు, లే పైకిలే, మీలో పాపం ఉంది, పాపాన్ని మీరు ఏం చేయాలంటే పరిహరిస్తే కానీ నేను మిమ్మల్ని విజయమేమని అన్నాడు. ఏంట్రా పాపం ఏం జరిగిందిరా అంటే, యెహోషువ ఆ 12 గోత్రాల పెద్దలందరినీ పిలిచాడు, ఆ పాలెంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, చీట్లు వేసాడు. ఎవడో తప్పు చేశాడట, ఎవడో ఏదో చేశాడట, ఆ తప్పు ఏడో తెలుసుకుందామని చీట్లు వేశాడు. ఈ చీట్లందరూ ఎత్తే యోధా గోత్రం మీద పడింది. యోధా గోత్రం మీద మళ్ళీ చీట్లు ఎత్తే జరహు వంశం పట్టబడింది. జరహు వంశం మీద ఓ చీట్లు వేస్తే జబ్ది కుటుంబం పట్టబడింది. జబ్ది కుటుంబంలో మళ్ళీ బయటికి తీసుకొస్తే కర్మీ కుటుంబం పట్టబడింది. ఆ కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఆకాను తీసుకొచ్చారు.
మధ్యలో నిలబెట్టారు. కుమారుడు, ఏటి నువ్వు చేసిన పని ఏంటి చెప్పు నాయనా, ఎంతమందికి ఎందుకునైనా నువ్వు బాధ కలిగిస్తున్నావు, ఏటి నాయనా అని అడిగారు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, మనమందరము యెరికో మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు దరిదాపుగా 25-30 లక్షల మంది ఆ పట్టణం మీద మన పడినప్పుడు నేను అనుకున్నాను, అందులో లేదుగా, నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఆలకించండి, నేను అనుకున్నాను 30 లక్షల మంది యుద్ధం చేస్తున్నారు కదా, పోనీ 5 లక్షల మంది యుద్ధం చేస్తున్నారు కదా, ఈ 5 లక్షల మందిలో దేవుడు నన్నెక్కడ చూస్తాడు, నన్నెక్కడ పట్టించుకుంటాడని ఒక బంగారు కమ్మిని, కొంత వెండిని, ఒక సేనారు వస్త్రాన్ని తెచ్చుకుని నేను ఏం చేశానంటే నా గుడారంలో దాశాను బాబు అన్నాడు. నాకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఇన్ని వేల మంది యుద్ధం చేస్తుంటే, 5 లక్షల మంది కాల్బలకు యుద్ధం చేస్తుంటే, 5 లక్షల్లో కూడా ప్రతి వ్యక్తిని చూచే దేవుడు నా యేసయ్య. అబ్బాబ్బాబ్బా, ఇది మంచి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి హృదయాన్ని చూచేవాడన్నమాట నా దేవుడు, ప్రతి బాధను చూచేవాడన్నమాట నా దేవుడు, ప్రతి కన్నీళ్లను చూచేవాడన్నమాట నా దేవుడు, ప్రతి కష్టాన్ని చూచేవాడన్నమాట నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏటి బాబు నువ్వు పని చేసావని వాడిని చూడండి, ఒక్కడు చేసిన తప్పుకి 7వ అధ్యాయం ఆఖరిలో చదువుకొని ఇంటికి వెళ్ళిన టైం అయిపోయింది. ఒక్కడు చేసిన తప్పుకి బిడ్లరా, ఒకడు చేసిన తప్పుకి ఆకాను భార్యను, ఆకాను పిల్లల్ని, ఆకాను పశువుల్ని, ఆ వెండిని, ఆ బంగారాన్ని, ఆడ తెచ్చుకున్నదాన్ని మొత్తం తీసుకెళ్ళి కిందున్న లోయలోకి తీసుకెళ్లారు. లోయలో తీసుకెళ్ళి మొట్టమొదటి రాయి ఎవరు కొట్టుంటారు చెప్పండి? మొట్టమొదటి రాయి ఎవరు వేసుంటారు? ప్రధాన యాజకుడు వేసుండడు. ఎవరు వేసారో చెప్పమంటారా? 36 మంది భార్యలు పిల్లలు ఉంటారే. అయ్యా, నా భర్తలు మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మీ కుటుంబాలందరినీ కాపాడడానికి నా భర్తలు వెళ్ళి ప్రాణాలకు తెగించి యుద్ధాలు చేస్తే, నువ్వు పాపం చేసి నా భర్తల ప్రాణాలు తీయడానికి నువ్వు కారకుడయ్యావని చెప్పి, బహుశా నేను అనుకుంటున్నాను ఆ యొక్క భార్యలు పిల్లలు మొదటి రాయి కొడుతూ ఉన్నప్పుడు పక్కనున్న కూతురు అని ఉండొచ్చు ఆకానుతో, నాన్న వాళ్ళు ఎందుకు కొడుతున్నారు నాన్న, తప్పు చేసింది నువ్వు కాదు నాన్న, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు నాన్న. భార్య ఒకవేళ సతాయించి ఉండొచ్చు, నాకు ఎప్పుడైనా బంగారం ఇచ్చావా, నాకు ఎప్పుడైనా వెండి తెచ్చావా, నాకు ఎప్పుడైనా మంచి పట్టు చీర కొన్నావా అన్న భార్య ఒక్క రాయి తలకు తగలగానే ఆకానాక చూశాను ఉంటుంది, అయ్యా నేను ప్రేరేపించి ఉండొచ్చునయ్యా, నీకు నిన్ను బాధ పెట్టి ఉండకపోవచ్చు, బాధ పెట్టకుండా ఉండాల్సిందయ్యా, ఆ రోజు నేను బాధ పెట్టాను కాబట్టి నువ్వు వెండి బంగారం కోసం, సీనారు వస్త్రం కోసం యూదులు ఎవ్వరూ చేయని పని నీ చేత నేను చేయించానయ్యా, ఈ శిక్ష నాకు తగిందని ఒకవేళ భార్య అందేమో. పిల్లలు ఏడుస్తూ దెబ్బలు తింటూ ఒకలా ఇద్దరా సర్వ సమాజం అంతా ఏకమయ్య రాళ్లతో కొట్టేసినప్పుడు, చనిపోయినప్పుడు అగ్నితో కాల్చి రాళ్ల కుప్ప వేశారు, దానికి ఆకోరులో అని పేరు పెట్టారు. వెళ్ళారా, ఒక్క ఆకాను చేసిన పొరపాటు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. వీడు కీడు తెచ్చుకున్నాడు, వీడు కీడు కుటుంబానికి తీసుకొచ్చాడు. ఒకడు కీడు తీసుకొచ్చాడు, వాడు వాడకు తీసుకొచ్చాడు. ఒకళ్ళు ఇద్దరు కీడు తీసుకొచ్చారు, వాళ్ళ కీడు తెచ్చుకున్నారు. సర్వ సమాజానికి ఏం తీసుకొచ్చారు? వాళ్ళు కీడు తెచ్చారు. మొదటి బ్యాచ్ వాడెవడు? స్వార్థపరుడు. చెప్పండి, ఎవరు చెప్పండి? రెండో బ్యాచ్ వాళ్ళెవరు? వాళ్ళ జీవితాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? వాళ్ళు కీడు కొరకు ఉపయోగిస్తున్నారు.